ఇప్పుడు కూడా నన్ను ఎన్ని మాట్లాడిందయ్యా? మీరు అన్నారనే అన్నాను గాని నా మనసులో ఏ కల్మషం లేదు జానకి గారు. పుట్టిన పసిపాపంత స్వచ్ఛంగా ఉన్నాను. అమ్మో నిజం జాను గారు. ఇంకిలాంటివైతే చెయ్యరుగా? అబ్బబ్బబ్బా, నువ్వు చేయమన్నా చేయను జాను, నీ మీదొట్టే. సర్లే. అక్షర్కి ఫోన్ చేసి సార్కి ఒక ఫోన్ చేయమను, చాలమ్మా, విడిచిపెట్టేస్తారు. సరే. చూసావా శ్రీతమ్మా, మనల్ని కాపాడుతోంది నా జాను. అయినా నా జాను నన్ను ఇలా చూడలేదు. అయినో ఖచ్చితంగా జాను మాట అక్షర వింటుంది. మనం హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు. బీ రెడీ. హలో జానక్ గారు, ఈ టైంలో ఫోన్ చేశారు, ఏమైంది? నాకేం కాలేదక్షరమ్మా. మారని బుద్ధులు స్టేషన్లో ఉన్నాయి కదా, ఓ లుక్ చూసి వెళ్దామని వచ్చాను. ఏంటండి, మనల్ని విడిపించేలా మాట్లాడుతున్నట్టు లేదు. మనం అంటే అక్షరకు పడదు కదా. స్టార్టింగ్ అలా స్టార్ట్ చేసి ఎండింగ్ మనకి ఫేవర్ గా మాట్లాడుతుంది. నువ్వు ఆగు. నాకేదో డౌట్ కొడతా ఉండదబ్బా. అబ్బా హరిగారు, అది అక్షర విషయం, ఇంకేం లేదు. మీ వారిని అరెస్ట్ చేయించానని మీకేం బాధగా లేదా? అయ్యయ్యో, రాముణ్ణి అరెస్ట్ చేయిస్తే బాధగా ఉంటుంది, కానీ రావణాసురుని అరెస్ట్ చేయిస్తే ఎందుకుంటుందమ్మా? ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉంటుంది. పైగా శూర్పణఖ కూడా ఉందాయే, సంతోషమే కదా తాండవిస్తుంది మీ అమ్మతోడు. వీళ్ళ లోపలేంచి మంచి పని చేశావమ్మా. ఈరోజు కదమ్మా, ఇంకో 14 ఏళ్ళు ఇక్కడే ఉన్నా నాకు ఇంకా ఇంకా హ్యాపీ అని చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అవునా జానక్ గారు? నిజమక్షరా, ఎన్నెన్ని చేశారు, అంత తేలిక వీళ్ళు మారతారా? తగిన శాస్త్ర చేసావు తల్లి. నిన్ను ఎన్నిసార్లు పొగినా తక్కువే. నీకు అసలు హ్యాట్స్ ఆఫ్ అమ్మా, నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉంటానక్షరా, డిస్టర్బ్ చేసినట్టున్నానే. రేపు డైరెక్ట్ గా ఇంటికే వచ్చి డైరెక్ట్ గా నా ఆనందాన్ని పంచుకుంటానే. గుడ్ నైట్ అమ్మా. సరే అండి, గుడ్ నైట్. చెప్పేశానయ్యా. ఏం చెప్తానని ఏం చెప్పావే? ఇంత మోసం చేస్తావా? మీరు చేసిన వాటికన్నానా? నమ్మేశాననుకున్నారా? మనుషుల్ని నమ్ముతాను కానీ మృగాల్ని కాదు. మీరు చేసిన వాటికి మీరిలా అనుభవించాల్సిందే. అనుభవించండి. ఇదిగో ఈ ఉడత మొహానికి ఆ పిడత మొహంది తోడొస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఈ అమ్మ తోడు. బాయ్. ఉడత మొహం నువ్వు, మరి పిడత మొహం ఎవరబ్బా? శ్రావణిలే. ఇలాంటివి మాత్రం బాగా చెప్తారు. అన్నని వెళ్తున్న మీ ఆవిడ్ని మాత్రం ఏమి అనరు. విడిపిస్తుంది అనుకోని సవర్ తీసా, ఇలా రివర్స్ అవుతుందని నాకు తెలుసా? హరిగారు, పలావ్ ఇంకా రాలేదేంటండి? అరే, వీడు ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. లేవంట, ఎప్పుడు ఇలా జరగలేదు. మీ కర్మ. మా కర్మే. ఇందులోకి శ్రావణిని లాగుతాం. మమ్మల్ని పట్టించుకోలేదు కదా. హరిగారు, రేపు మీడియాని ఇక్కడికి పిలిపించండి. అట్నే అమ్మే.
అయ్యో భగవంతుడా, ఒక్క ఆటో కూడా కనిపించట్లేదే. బాబు బాబు, ఆటో ఆటో ఆపండి. ఏమైందమ్మా? మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి బాబు. రండమ్మా. ఎక్కమ్మా. త్వరగా పోనీవు బాబు. అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా. ఏమైంది సార్? అరవింద్ గారు మీరా? బండి ప్రాబ్లం వచ్చింది సార్. ఎప్పుడు అవుతుందో ఏంటో తెలియదు. చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి సార్. ఇవి ₹1,00,00,000. డ్వాక్రా మహిళలకి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అక్షర గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఉంది. నా కోసం మేడం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు వారి హస్బెండ్ అని మీకు ఇస్తున్నాను. మీరు కొంచెం వారికి అప్పచెప్తారా? అలాగేనండి. నేనే వద్దాం అనుకున్నాను. మీరు సవారిలో ఉన్నారు కదా, ఏమనుకోకండి. పర్లేదు సార్, దీనిలో ఏముంది, నేను కలెక్టర్ గారికి ఇచ్చేస్తాను. నేను మేడం గారికి ఫోన్ చేసి చెప్తాను. ఒక్క 5 నిమిషాలు ఓర్చుకోమ్మా, హాస్పిటల్ వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం. ఈ బ్యాగ్ కాస్త లోపల పెడతాను. వస్తాను సార్. సార్ ఇంకా రాలేదు? లేదు మేడం, వెహికల్ ట్రబుల్ వచ్చింది. లక్కీగా అరవింద్ గారు ఇటు వచ్చారు. క్యాష్ మీకు అందజేయమని ఆయనకి ఇచ్చాను. సరే అండి, నేను తీసుకుంటాను. ప్రోగ్రాం కూడా ఈరోజు క్యాన్సిల్ అయింది, రేపు ఉంటుంది. రేపే పంపిణీ చేయాలి. ఓకే మేడం. ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్దాం, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. అలాగే బాబు. అమ్మా తట్టుకోలేకపోతున్నాను. అయ్యో నా వల్ల కావట్లేదు. అమ్మా బాబు, అమ్మాయికి నొప్పులు ఎక్కువయ్యాయి. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు. మీరేం కంగారు పడకండి, హాస్పిటల్కి వెళ్దాం. బాబు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు. వెళ్తున్నాను. అమ్మా నా వల్ల కావట్లేదు. అయ్యో కొంచెం ఓర్చుకోమ్మా. బాబు త్వరగా పోనీ బాబు. వెళ్తున్నాను. హాస్పిటల్ వచ్చేసింది, దిగండి. అలాగే బాబు. దిగమ్మా. ఏమండి, జాగ్రత్త. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, నేను వస్తాను. వద్దు బాబు, మీరెక్కడికో వెళ్ళాలన్నారు కదా, వెళ్ళండి. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వచ్చేసాంగా మేము లోపలికి వెళ్తాంలే బాబు. థ్యాంక్ యూ బాబు. పండండి, బిడ్డ పుడతాడు, ధైర్యంగా ఉండండి. సరే బాబు, చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ చేస్తాను. ప్రతాప్ గారి వెహికల్ పంచర్ అయిందంట అక్షర. నాకు ఫోన్ చేసి చెప్పారండి. అవునా? ఏంటండి? తేలిగ్గా ఉంది అక్షర. డబ్బులు లేవక్షరా. మీకు ప్రతాప్ గారు ఇచ్చినప్పుడు చూసారా? ఆయనే చూపించి మరీ ఇచ్చారు అక్షర. నేనే ఆటో వెనకాల పెట్టాను. బ్యాగ్లో నుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయో
అర్థం కావట్లేదు. మీరు ఆయన ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి వస్తున్నారా? లేదక్షర, ఒక నిండు గర్భిణి ఆటో ఎక్కారు. తనకి నొప్పులు మొదలైతేనూ హాస్పిటల్ దగ్గర దించేసి వస్తున్నాను. నాకు వాళ్ళ మీదే అనుమానంగా ఉందండి. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం, పదండి. పద. ఇదే అక్షర. పదండి. ఎక్స్క్యూజ్ మీ. కలెక్టర్ గారు నమస్తే మేడం. చెప్పండి మేడం, ఏం కావాలి? ఇంతకు ముందే ఒక ప్రెగ్నెంట్ లేడీ పెయిన్స్ తో జాయిన్ అయ్యారు. ఎక్కడున్నారో చెప్తారా? ఈ రోజు అలా ఎవరు జాయిన్ అవ్వలేదు మేడం. త్వరగా పోని, మా అమ్మాయి నొప్పులకి తట్టుకోలేకపోతుంది. సరిగా చూడండి, ఈ హాస్పిటల్కే వచ్చారు. మార్నింగ్ నుంచి నేనే ఉన్నాను, ఎవరూ రాలేదు. షూరా? షూర్ మేడం. డెలివరీ కేసు ఏది రాలేదు. ఓకే. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అక్షర. మీరు లోపలికి వెళ్ళలేదా? వస్తానన్నాను అక్షర, వాళ్ళ అమ్మే వద్దని చెప్పింది. వాళ్ళు ఆటో ఎప్పుడు ఎక్కారు? ప్రతాప్ గారు కనబడక ముందే. వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే మీ దగ్గర డబ్బులు కాచేయడానికి ఇలా చేశారు. అక్షర, 1 కోటి రూపాయలు. అదే నాకు టెన్షన్ గా ఉందండి. రేపు డ్వాక్రా మహిళలకి పంపిణీ చేయాలి. ఎవరై ఉంటారు? వాళ్ళని ఎలా పట్టుకోవాలి? గుడ్ జాబ్. ఇది 1 కోటి రూపాయలండి. ఈ బ్యాగ్ కాస్త లోపల పెడతాను. అమ్మా, తట్టుకోలేకపోతున్నాను. త్వరగా పోని. వెళ్తున్నాండి. ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, ఏం కాదమ్మా. అమ్మా, వచ్చేస్తుందమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. వచ్చేసాము బాబు, త్వరగా పోని. మా అమ్మాయి నొప్పులకి తట్టుకోలేకపోతుంది. త్వరగా పోని. ఎవరు అని తెలియక తలలు పట్టుకుంటున్నారా అక్షర? నేనే వీళ్లతో చేయించాను. వాళ్ళ వెహికల్ ని పంచర్ చేయించా. నేనే మీ అంతానికి సర్వం సిద్ధం చేస్తున్నా. 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మమ్మల్ని టార్చర్ చేస్తారా? రేపు మీ పరువు, పేరు, నీతి, నిజాయితీ గోవింద. యునో. నమస్కారం మేడం. నమస్తే. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకి డబ్బు పంపిణీ రేపు అనుకున్నాం కదా మేడం, అది ఎల్లుండికి పోస్ట్ పోన్ అయింది. ఎందుకని అడగరా? చెప్పండి సార్. మన మంత్రి గారితో మాట్లాడాను మేడం. పేదల ఉపాధి హామీ పథకం కింద డబ్బులు మీ చేతులతో ఇవ్వాలని చెప్పారు. మంత్రి గారు ఓకే అన్నారు. అందుకు ఎల్లుండి మార్నింగ్ 10కి ప్రోగ్రాం ఉంటుంది. బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చారు కదా? సార్, అది
డబ్బు తెచ్చారా అంటే తడబడతారంటే అక్షర గారు. ఏమైంది చెప్పు. మాట్లాడరేంటండి? ₹1,00,00,000 తెచ్చేశారుగా. ఆఫీస్లోనే క్యాష్ ఉంది. లేదు సార్. లేకపోవడం ఏంటి? వాట్ హ్యాపెండ్ మేడం? మనం ప్రతిసారి చెక్కులు ఇస్తుంటే ఆ లబ్ధిదారులు బ్యాంకు దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. మనీ మనమే తెచ్చి పంచుదామని మీరేగా చెప్పారు. దానికి పర్మిషన్ నేనే కదా ఇచ్చాను. ఏం చేశారో చెప్పండి మేడం. మన వాళ్ళు బ్యాంకు నుంచి క్యాష్ తెస్తుంటే వెహికల్ ట్రబుల్ వచ్చింది. లక్కీగా అరవింద్ గారు ఇటు వచ్చారు. క్యాష్ మీకు అందజేయమని ఆయనకి ఇచ్చాను. తేలిగ్గా ఉంది అక్షర. నిండు గర్భిణి ఆటో ఎక్కారు. తనకి నొప్పులు మొదలైతేనూ హాస్పిటల్ దగ్గర దించేసి వస్తున్నాను. డెలివరీ కేసు ఏది రాలేదు. ఇది సార్ జరిగింది. అదేం జరగలే అక్షర, జరిగేలా చేసా. యునో. ఏం మాట్లాడుతున్నారు అక్షర్ గారు? ₹1,00,00,000 దొంగతనం జరిగిందా? అంత డబ్బు మీ హస్బెండ్కి ఇవ్వడం ఏంటి? ఆయన ఇంత సింపుల్గా పోగొట్టడం ఏంటి? వాళ్ళిద్దరూ దొంగతనం చేయడానికే అలా నాటకం ఆడి నా ఆటో ఎక్కారని నేను అనుకోలేదు సార్. ఈ ఎక్స్ప్లెనేషన్లు మా పై ఆఫీసర్ దగ్గర చల్లవు సార్. సారీ 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 మేడం. ఇది గనక మీడియాకి పొక్కి మన పై అధికారులకి తెలిసిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? మీకే కాదు, డబ్బు తేవడానికి వెళ్ళిన వీళ్ళకు కూడా బ్యాడ్ నేమ్తో పాటు అదో మాయని మచ్చలో ఏర్పడుతుంది. ఐ నో సార్. మరేం చేయాలనుకుంటున్నారు? అది ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయమని మాత్రం అనకండి. అది వీలు పడదు. ఎంతో కష్టపడి మంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎల్లుండి ఆయనకి ఢిల్లీలో మీటింగ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని వస్తున్నారు. మీ మీద గౌరవం ఉండబట్టే నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు. పోయిన ₹1,00,00,000 మీరు ఎలా రాబడతారో, ఆ డబ్బును మీరు ఎలా తెస్తారో నాకు తెలీదు. ఎల్లుండి మీటింగ్ సమయంలోపు ₹1,00,00,000 ఉండాలి. ₹1,00,00,000 ఉండాలి. ₹1,00,00,000 ఉండాలి. మంత్రి గారి చేతుల మీదుగా పేద మహిళలకు డబ్బు పంపిణీ జరగాల్సిందే. అలా కాలేదంటే ఇక మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. సార్ హెచ్చరించింది చూస్తుంటే మేడం మీదే ఆయనకు అనుమానం ఉన్నట్టుంది. శ్రావణి, వచ్చిందానివి కామ్గా ఉండు. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని మాట్లాడొద్దు. ఊరుకోండి, మీకే ఇంకా అర్థం కావట్లేదు. ఇంత జరగదు అనుకోని వీళ్ళే కాజేసి వీళ్ళే కావాలనే డ్రామాలాడినట్టు అనిపిస్తుంటే నన్ను కామ్గా ఉండమంటారేంటి? హే హే మాటలు మర్యాదగా రాని. ఒకరి సొమ్ములు కాజేసే దురాశలు నీకుంటాయేమో, అలాంటి నీచ పాసలు మాకుండవు. మీరు దొరికి నన్నంటారేంటి మేడం? ఎవరు దొరికారని వాగుతున్నావే? అయినా అసలు దొంగలు దొరుకుతారు. ఇంక వాళ్ళెవరండి? ఎవరా? ఈ మధ్య మేం బాగుపడుతుంటే చూడలేక చాలా మంది చాలా రకాలుగా మమ్మల్ని అవమానించాలనే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాంట్లోనూ
వాళ్ళ ప్రమేయమే ఉండుంటుంది. వాళ్ళే ఎవ్వరూ తప్పించుకోలేరు. బాగుంది. ఇంక నువ్వు ఆపుతావా శ్రావణి? ₹1 కోటి. రేపు మీకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి మరీ వెళ్ళారు. నేనేం భయపడట్లేదే. ఈలోపే అసలు దొంగల్ని పట్టుకొని క్యాష్ రికవరీ చేస్తాను.